హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే ఒక మంచి అద్భుతమైన ఆలయం వీడియోకి అయితే వెళ్ళబోతున్నాం. అదేంటంటే మన తిరుమలలో చూడవలసిన 6 పుణ్యక్షేత్రాలండి. ఈరోజు మనమైతే తిరుమలలో చూడవలసిన 6 పుణ్యక్షేత్రాలను దర్శించి వాటి యొక్క ఫుల్ హిస్టరీ అండ్ అదేకన్నా ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాను. అక్కడికి ఎలా వెళ్ళాలి, ట్యాక్సీ డీటెయిల్స్, బస్ డీటెయిల్స్ అవన్నీ అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. అండ్ అదే కాకుండా ఇంకొక ప్రదేశం కూడా ఉంది, అదేంటంటే జపాలి అనేది నేను మీకు సపరేట్గా ఒక వీడియో అయితే చేసి చూపిస్తాను. ఓకేనా? ఈ వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. మన ఛానల్ ఇంకో నేను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మనం తిరుమలలో చూడవలసిన 6 పుణ్యక్షేత్రాలకు అయితే మనకు బస్సెస్ అండ్ ట్యాక్సీస్ అవైలబుల్లో ఉంటాయండి. మన గుడి దగ్గర నుంచి బయట రాగానే ఇక్కడైతే రామ్ బగీజ్ కార్ పార్కింగ్ అనేది ఒక ప్రదేశం వస్తుంది. అక్కడైతే మనకు తిరుమలకు సంబంధించిన బస్ స్టాండ్ అయితే ఉంటుంది. ఈ బస్ స్టాండ్లో అయితే 6 పుణ్యక్షేత్రాలకు అయితే బస్సెస్ ఎప్పుడు అయితే అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ ఒక పర్సన్కి అయితే 120 రూపాయలు అయితే తీసుకొని ఆ బస్సులు అయితే వెళ్తూ ఉంటాయి. ఆ బస్సెస్ ఎలా అంటే ఒక టెంపుల్ దగ్గర అయితే డ్రాప్ చేసి వెళ్ళిపోతూ ఉంటాయి. మనం 6 ప్రదేశాలను సందర్శించాలంటే మనం 6 బస్సులు అయితే ఎక్కి దిగాల్సి ఉంటుంది. అదే మనం ట్యాక్సీలు తీసుకుంటే అయితే మనం తిరుమలలో ఏ ప్రదేశాలు ఉన్నా సరే మనకు ట్యాక్సీస్ మన దగ్గరికి అయితే వస్తూ ఉంటాయి, వాళ్ళే వచ్చి అడుగుతూ ఉంటారు. లేదంటే మీరు ఇదే ప్రదేశానికి వస్తే మనకి ఇక్కడ కూడా ట్యాక్సీలు అనేది అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ట్యాక్సీలు అయితే ఒక పర్సన్కి అయితే 200 అయితే ఛార్జ్ చేస్తారు. అదే బస్సు అయితే 120 రూపాయలు. మీరు సింగిల్గా వచ్చినా లేకంటే ఫ్యామిలీతో వచ్చినా బస్సెస్ లేదన్నా ట్యాక్సీలు అయితే తీసుకోండి. నేనైతే బస్సులు అయితే వెళ్ళడం లేదండి, నేనైతే ట్యాక్సీలు అయితే వెళ్తున్నాను. మనం వెళ్ళబోయే మొట్టమొదటి ప్రదేశం శ్రీవారి పాదాలు. మనం తిరుమలలో చూడవలసిన ముఖ్యమైన 6 ప్రదేశాల్లో ఒకటైన మొట్టమొదటి శ్రీవారి పాదాలకైతే వచ్చేసాము. ఈ పర్వతం అనేది నారాయణగిరి పర్వతం అని పిలుస్తారండి. ఈ పర్వతం మన 7 కొండల్లోనే అతి పెద్ద పర్వతం, అంటే చాలా హైట్లో ఉంటుంది స్వామివారి పాదాలు అయితే. ఇప్పుడైతే మనం స్వామివారి పాదాల దగ్గరికి అయితే వెళ్ళి స్వామివారి పాదాల యొక్క పూర్తి హిస్టరీ అవన్నీ అయితే తెలుసుకొని పదండి. ఇప్పుడు మన ఈ ప్రాంతం యొక్క చరిత్ర విషయానికి వస్తే స్వామివారి పాదాలు అనేది ఆ 7 కొండల్లో చాలా ఎత్తైన నారాయణగిరి పర్వతంలో అయితే ఉంటుందండి శ్రీవారి పాదాలండి. అంటే శ్రీ మహావిష్ణువు ఆ వెంకటేశ్వర స్వామి అవతారం దాల్చిన తర్వాత మొట్టమొదటిగా వైకుంఠం నుంచి భూలోకం పైన మొట్టమొదటి అడుగు పెట్టిన ప్రదేశం ఈ నారాయణగిరి పర్వతం అని అయితే చెప్తారు. స్వామివారి పాదాలు అనేది చాలా ఎత్తైన కొండపైన ఉండడం వలన అయితే మనకైతే ఒక 20 స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ స్టెప్స్ అనేది ఎక్కైతే అక్కడ ఆ మండపంలో అయితే స్వామివారి పాదాలు దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇదిగోనండి స్వామివారి యొక్క పాదాలు. ఇక్కడే శ్రీ మహావిష్ణువు మొట్టమొదట అడుగు పెట్టిన ప్రదేశం స్వామివారి యొక్క పాదాలు. ఈ పాదాలు అనేది ఒక చిన్న గ్లాసులో అయితే కప్పెట్టేసి ఉంటారు. ఎందుకంటే భక్తులు ఇక్కడికి వచ్చినప్పుడు టెంకాయలు అవన్నీ కొడుతూ ఉంటారని, పాదాలకి ఏదన్నా తగులుతుంది కదా, ఆ ఉద్దేశంలో అయితే ఇక్కడ స్వామివారి యొక్క పాదాలకైతే ఒక గ్లాస్ లాంటిది అయితే కప్పెట్టేశారు. అలానే మనం ఈ ప్రదేశం నుంచి కానీ చూస్తే మనకు తిరుమల అయితే కనిపిస్తుందండి. ఆ తిరుమల యొక్క ఆనంద నిలయం, అలానే తిరుమల గుడి అవన్నీ అయితే కనిపిస్తూ ఉంటాయి. అలానే ఈ ప్రదేశం నుంచి కానీ చూస్తున్నాం, ఈ ప్రదేశం యొక్క ప్రకృతి అనేది ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రదేశం అనేది చాలా పీక్ హైట్లో ఉన్నందువలన ఈ ప్రాంతం యొక్క అందం అంతా అయితే ఈ ప్రదేశంలో అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళబోయే రెండో ప్రదేశం చక్రతీర్థం, అలానే శిలాతోరణం. ఈ రెండు అయితే పక్క పక్కనైతే ఉంటాయి. వెళ్దాం. మనమైతే వచ్చేసామండి రెండో ప్రదేశం శిలాతోరణం, అలానే చక్రతీర్థం అండి. ఈ 2 ప్రదేశాలు అనేది ఒకే తోరణ అయితే ఉంటాయి. ఇప్పుడైతే మనం శిలాతోరణం దగ్గరికి వెళ్ళి శిలాతోరణం యొక్క పూర్తి హిస్టరీ అలానే చక్రతీర్థం గురించి వాటన్నిటి గురించి తెలుసుకుందాం పదండి. ఇదేనండి శిలాతోరణం. ఇప్పుడు మనం శిలాతోరణం యొక్క చరిత్ర విషయానికి వస్తే ఈ శిలాతోరణం అనేది 150 కోట్ల సంవత్సరాల నుంచి 250 కోట్ల సంవత్సరాల పురాతనమైందని చెప్తారండి. ఈ శిలాతోరణం అనేది మన ప్రపంచంలో అయితే 3 ప్రదేశాల్లో ఉంది. ఆసియా ఖండంలో మాత్రం ఇండియాలోని ఈ ప్రదేశంలోనే మాత్రమే ఉంది. అంటే మన తిరుమలలో మాత్రమే ఈ శిలాతోరణం అనేది ఉంది. ఈ ప్రదేశం మొత్తం అయితే 1980లో భూగర్భ జల శాస్త్రజ్ఞులు అయితే దీన్ని మొత్తం అయితే క్లీన్ చేసినప్పుడైతే ఈ శిలాతోరణం అయితే బయటపడిందండి. వెంకటేశ్వర స్వామి మొట్టమొదటిగా శ్రీవారి పాదాలపైన అడుగు పెట్టిన తర్వాత రెండవ అడుగు స్వామివారు ఈ ప్రదేశాన్ని పెట్టారంటే స్థల పురాణం చెప్తుందండి. అలానే ఆ స్వామివారి యొక్క 3వ అడుగైతే ఇప్పుడు ప్రస్తుతం మనం టెంపుల్ అయితే చూస్తాం కదా, తిరుమల టెంపుల్, ఆ ప్రదేశంలో అయితే స్వామివారు 3వ అడుగు పెట్టారనేది స్థల పురాణం అయితే చెబుతుంది. ఈ శిలాతోరణం అనేది 26 అడుగుల వెడల్పు, 10 అడుగుల పొడుగు అయితే ఉంటుందండి. అలానే శిలాతోరణం పక్కన ఉండే ప్రకృతి ఇవన్నీ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది.
ఇప్పుడు మనం శిలా తోరణం చూసాం కదండి. ఇప్పుడు మనం అయితే చక్ర తీర్థం దగ్గరికి అయితే వెళ్దాం పదండి. ఇప్పుడు మనం చక్రతీర్థం యొక్క చరిత్ర విషయానికి వస్తే శ్రీనాథుడు అనే ఒక భక్తుడు అయితే శ్రీ మహావిష్ణువు కోసం అయితే ఎంతో కఠోరంగా అయితే తపస్సు చేస్తారు. ఎందుకంటే రాక్షసుల నుంచి ప్రజలను అయితే కాపాడమని 12 సంవత్సరాలు ఇదే ప్రదేశంలో అయితే ఆయన ఎంతో కఠోరంగా అయితే తపస్సు చేస్తారు. అప్పుడు ఆ భక్తుడికి తపస్సుకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు అయితే స్వామివారు ఆయన యొక్క సుదర్శన చక్రంతో ఆ రాక్షసుని అయితే సంహరించి ఆ తర్వాత ఆ సుదర్శన చక్రాన్ని ఈ ప్రదేశంలో అయితే కడుగుతూ ఉన్నప్పుడైతే ఆ సుదర్శన చక్రం అయితే చేయి జారి కింద పడుతుంది. ఆ చేయి జారి పడినప్పుడు ఏర్పడిన తీర్థమే ఈ చక్ర తీర్థం అయితే చెప్తారు. మనం అలానే కొంచెం ముందుకు రాగానే ఇక్కడైతే మనకు చిన్న శివాలయం అయితే వస్తుంది. శివాలయం కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, శివాలయం గోడల పైన అయితే చక్రతాళవారి యొక్క విగ్రహం అలానే లక్ష్మీ నరసింహస్వామి యొక్క విగ్రహాలు అయితే చెక్కబడి ఉంటాయి. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటాయి. చూడండి వాటిని. మనం ఇప్పటి వరకు సందర్శించిన 3 ప్రదేశాలు అనేది ఇలా మనం లెఫ్ట్ సైడ్లో అయితే వెళ్ళాల్సి ఉంటుందండి. ఇప్పుడు మనం సందర్శించాల్సిన 3 ప్రదేశాలు అనేటివి ఇలా స్ట్రైట్గా అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్దాం. చూడండి, మనమైతే 4వ ప్రదేశం వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఇప్పుడు మనం వేణుగోపాల స్వామి టెంపుల్లోకి అయితే వెళ్ళి వేణుగోపాల స్వామి టెంపుల్ యొక్క పూర్తి విషయం అని తెలుసుకున్నాం. పదండి. ఇదేనండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి వేణుగోపాల స్వామి టెంపుల్ అనేది. ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు అయితే రుక్మిణి సత్యభామ సమేతంగా అయితే మనకు భక్తులకైతే దర్శనం అయితే ఇస్తారండి. స్వామివారి విగ్రహం కూడా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకు టెంపుల్ పక్కన అయితే హల్దీరామ్ బావాజీ యొక్క జీవ సమాధి కూడా ఉంటుందండి. ఆయన శ్రీ మహావిష్ణువుకి అయితే ఎంతో గొప్పమైన భక్తుడు. అలానే ఆయన యొక్క భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు అయితే ఆయనతో ప్రతిరోజు వచ్చి ఈ ప్రదేశంలో అయితే పాచికలు ఆడేవారు అని ఈ యొక్క స్థల పురాణం కూడా చెప్తుంది. ఆ హల్దీరామ్ బావాజీ అలానే స్వామివారు పాచికలు ఆడిన ప్రదేశం కూడా ఇప్పుడు మనమైతే అక్కడ చూడొచ్చు. అక్కడనే ఆ ప్రదేశంలోనే మనకు హల్దీరామ్ బావాజీ యొక్క జీవ సమాధి కూడా ఉంటుంది. చూడండి, మనమైతే ఇప్పుడు 5వ ప్రదేశానికి అయితే వచ్చాము. ఆకాశగంగ దగ్గరికి అయితే వెళ్ళి ఆ ఆకాశగంగ యొక్క పూర్తి విషయం అని తెలుసుకున్నాం. పదండి. ఇప్పుడు మనం ఆకాశగంగ చరిత్ర విషయానికి వస్తే ఈ తిరుమలలో మనం ఎన్నో పుణ్యతీర్థాలు అయితే దర్శించవచ్చండి. అందులో ఒకటి ఈ ఆకాశగంగ కూడా. ఈ ఆకాశగంగ యొక్క ఏంటి స్థల పురాణం అంటే, ఈ ఆకాశగంగ అనేది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల నుంచి అయితే ఉద్భవించినది నమ్ముతారు. పూర్వం స్వామివారికి చాలా ప్రియమైన భక్తుడు తిరుమల నంబివారు అయితే ప్రతిరోజు స్వామివారి అభిషేకానికి స్వామివారి పూజా కార్యక్రమాలకి అయితే ఇక్కడ నుంచి అయితే నీళ్ళని అయితే తీసుకునే వారికి అయితే అభిషేకాలు అనేది చేసేవారంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే పద్ధతిలో అయితే స్వామివారికి ఇక్కడి నుంచి అయితే నీళ్ళు తీసుకెళ్తుంటారు. ఇప్పుడైతే ఆ వెహికల్స్ అవన్నీ అయితే ఉండే కానీ పూర్వం అయితే మన టెంపుల్ దగ్గర నుంచి అయితే ఇక్కడికైతే మనకు 5 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఈ 5 కిలోమీటర్ కూడా తిరుమల నంబివారు అయితే నడుచుకుంటూ వచ్చి అయితే ఇక్కడ నుంచే నీళ్ళు అనేది తీసుకు స్వామివారి అభిషేకాలకి అవన్నీ అయితే వాడుతూ ఉంటారు. ఈ తీర్థం అనేది ఎంతో పవిత్రం అనేది, ఎందుకంటే స్వామివారి పాదాల నుంచి అయితే ఉద్భవించింది కాబట్టి. చూడండి, ఆకాశగంగా తీర్థం అయితే నా బ్యాక్ సైడ్ కనిపిస్తుందా? ఫ్లో అయితే చాలా బాగుండదండి. వాటర్ కూడా చాలా కూల్గా అయితే ఉంటాయి. నేను ఒకసారి చూశాను కూల్గా ఉంటాయి ఏమని, చాలా కూల్గా ఉంటాయి వాటర్ అయితే. ఫ్లో కూడా చాలా బాగుంటాయి, ఎందుకంటే ఈ మధ్య వర్షాలు పడ్డాయి కదా, అందువల్ల ఫ్లో అయితే చాలా బాగుంటుందండి. ఓకేనండి, మనం అయితే ఇప్పుడు 6వ ప్రదేశానికి అయితే వచ్చేస్తాము, పాప వినాశనానికి అయితే. ఇప్పుడు మనం అయితే పాప వినాశనం దగ్గర అయితే వెళ్ళి పాప వినాశనం యొక్క పూర్తి విషయం అని తెలుసుకున్నాం. పదండి. మనం తిరుమల సందర్శించిన 6 ప్రదేశాల్లో అయితే మనం వెళ్తున్న సమయంలో అయితే ఇక్కడ మనకు సరౌండింగ్స్లో అయితే షాప్స్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా అన్ని ప్రదేశాల్లో అంటే మనం సందర్శించాల్సిన 6 ప్రదేశాల్లో అయితే ఇలాంటి షాపులు అయితే ఉంటాయి. మనకి ఏమైనా కావాలంటే షాపింగ్ అవన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పాపినాశనం యొక్క చరిత్ర విషయానికి వస్తే ఈ ప్రాంతాన్ని పాపినాశనం అనే కాకుండా పాప వినాశనం అని కూడా పిలుస్తారండి. భక్తులకి ఎటువంటి పాపాలు ఉన్నా సరే ఈ తీర్థంలో అయితే స్నానం ఆచరిస్తే వాళ్ళకున్న వ్యాధులు
వాళ్ళకున్న వాళ్ళని తొరిగిపోతాయని ఈ యొక్క స్థల పురాణం అయితే చెబుతుంది. అలానే ఈ తీర్థం గురించి అయితే స్కంద పురాణం అలానే వెంకటేశ్వర స్వామి యొక్క వెంకటాచల పురాణంలో కూడా లిఖించబడింది. ఈ ప్రదేశం ఈ తీర్థం ఇంత పవిత్రమైంది కాబట్టి యక్షణ భక్తులు అనేది ఖచ్చితంగా అయితే ఇక్కడ ఈ వాటర్లో అయితే స్నానం ఆచరించి అయితే వెళ్తారు అందరూ. అలానే మనకి అయితే గంగాదేవి అమ్మవారి యొక్క ఆలయం కూడా ఉంటుంది. ఈ ఆలయం కూడా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అమ్మవారు. ఇదేనండి ఇప్పుడు మీరు చూస్తున్నాం కదండి డ్యాము, ఇది పాప వినాశనం డ్యాము. వాటర్ని అయితే తిరుమల యొక్క అవసరాలకైతే వాడుతూ ఉంటారు. ఓకేనండి, ఎలా ఉంది వాళ్ళ వీడియో? నచ్చిందా? నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ 6 ప్రదేశాలను అయితే దర్శించుకోవడం. మనం అయితే ఇంకా ఈ ప్రదేశాల్లోని ఇంకోటి చూడలేదు, జపాలి. ఆ జపాలిని అయితే మనం లాస్ట్లో అయితే చూద్దాము. అంటే దాన్ని నేను మీకు సపరేట్గా ఒక వీడియో చేసి ఆ టెంపుల్ యొక్క పూర్తి హిస్టరీ, ఆ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యత అవన్నీ అయితే చెప్తాము. ఈ వీడియో ముందైతే మన ఛానల్లో అలిపిరి నుంచి తిరుమలకి వచ్చే నడక మార్గం వాటి యొక్క పూర్తి హిస్టరీ అయితే మన ఛానల్లో ఉండాలి. ఆ వీడియోస్ తాలూకు లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. మనం అయితే నెక్స్ట్ వీడియోలో జపాల గురించి అయితే మొత్తం అయితే తెలుసుకుందాం. ఈ వీడియో కానీ నచ్చినైతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు మీ హేమంత్ టెంపుల్ వ్లాగ్స్. జై హింద్.